మంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. మీ నియోజకవర్గం మదిరిలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు, చింతకాని మండలానికి. నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్, పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొని ఇస్తలేరంటున్నారు. అది చింతకాని అయినా, అది జమ్మికుంట అయినా, హుజురాబాద్ అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చినా, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19th జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించు, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమనంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మాసిటీ పెట్టి వాళ్ళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఏమంటున్నావు? నువ్వు తొండలు గుడ్లు పెట్టేయని అన్నావు. అక్కడ మహిళలు పిల్లలు వెళ్లి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంట పండుతుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడి మొన్నటిదాకా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని గోబల్స్ ప్రచారం చేశారు, గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు? నిన్న మాట్లాడుతుండు ఆయన, కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, డిసెంబర్ 1st వీక్ లో టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయాయి, 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. నిన్నేమంటుండు? కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి, వారం రోజుల లోపల టెండర్ పిలవాలంటుండు. వారం రోజులనే. మరి కాళేశ్వరం కూలైపోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా. మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో. మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడింది. మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు. ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో 2వ పంటకు 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు. వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత 10 సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది, గత 10 ఏళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు. వ్యవసాయ మంత్రి ఏమో 10 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు.
ఇంకో మంత్రి ఏమో 1,00,000 ఎకరాలకు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్లు విడుదల చేస్తున్నా అని మల్లన్న సాగర్ గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ కు మంచినీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు, మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం, గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు. మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి 5 టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి. కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల మంచినీళ్లు ఆడికెళ్ళిపోతున్నాయి. కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం, రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు, అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం 29 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో 2 పిల్లర్లు మాత్రమే పోయినాయి. 29 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 156 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే పోయినాయి. దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు. ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మానేర్ నుంచి ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదా? రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా మనం? ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇవాళ సగం తెలంగాణకు మంచినీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి, సాగునీరు కూడా పోతా ఉంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కూడా 3-4 పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్దాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు, ఇవాళ అధికారంలో ఉన్నావు. అబద్ధం ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నీ రంగు బయటపడ్డది, నిజాలు ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా. కాళేశ్వరం కూలేపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి 20 టీఎంసీల మంచినీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ 1,00,000 ఎకరాలకు మన కాలువల కింద నీళ్లు ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలవండి హైదరాబాద్ మంచినీళ్ళకి అంటుండే. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది. ఏమని? మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు ఒక సందర్భంలో. దీన్ని బట్టి ఇవాళ మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్దాలు ఆడిండ్రు మీరు. కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇలా నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 టీఎంసీలు హైదరాబాద్ కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయి